అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. నన్ను శోధించి చూడుడి. మలాకి 3:10. ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో దశమ భాగమును అవశ్యముగా వేరుపరచవలెను. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము 22వ వచనం. అనేక మంది విశ్వాసులు దేవునికి తమ దశమ భాగమును సంతోషముగా క్రమముగా ఇచ్చుటలో తప్పిపోయేదరు. ఆరంభములో రాబడి తక్కువగా ఉన్నప్పుడు తప్పనిసరిగా దశమ భాగమును ఇచ్చేవారు. కానీ రాబడి అధికమైనప్పుడు దశమ భాగమును ఇచ్చుట కష్టముగా ఉండేది. చాలామంది విశ్వాసులు దశమ భాగమును సరిగా వాడరు. కొంతమంది బీదలైన తమ బంధువుల కొరకు, లేక భిక్షగాళ్లకు, లేక అటు ఇటు తిరుగు బోధకులకు, లేక ధర్మము కొరకు ఖర్చు పెట్టవచ్చును అనుకొందురు. కానీ దశమ భాగము దేవుని కొరకు మరియు దేవుని మందిరము కొరకే. దశమ భాగమును దేవునికి ఇచ్చడం ద్వారా మనం ఏమై ఉన్నామో మరియు మనకున్నవన్నీ దేవునివే అని ఒప్పుకొనుచున్నాం. అబ్రహాము మెల్కీసెదెకునకు దశమ భాగము ఇచ్చెను. ఆదికాండము 14:20. ఇట్లు చేయుట ద్వారా దేవుని శక్తిని గుర్తెరిగి ఆయన సహాయము ద్వారా రాజులను ఓడించి లోతును రక్షించగలిగెను. మీ దశమ భాగములను దేవుని మందిరమునకు తీసుకొని రావాలను. దాని మీద నీకు ఎటువంటి అధికారము లేదు. పేదలైన మీ బంధువులకు లేక పొరుగు వారికి సహాయము చేయవలనైనా మిగిలిన రాబడిలో నుండి చేయవచ్చును. ఆరంభంలో నాకు కూడా దశమ భాగం ఎట్లు ఇవ్వవలనో తెలియదు. అప్పుడు నా వద్ద డబ్బు లేదు. ఏమాత్రము జీతము లేకుండా నా ట్రైనింగ్ చేస్తేనే. ఎవరైనాను చిన్న కానుక ఇచ్చిన ఎడల దానిని నా కొరకు వాడుకొనేది వాడను. దాదాపు సంవత్సరం పైన నేను దశమ భాగము ఇవ్వలేదు. డబ్బు లేనందున పేదరికంలో ఉంటిని. కనీసం బస్సులో ప్రయాణించటం కూడా డబ్బులు లేక ప్రతిదినము ఎన్నో మైళ్ళు నడిచేవాడను. ఎవరైనాను జాలిపడి కొంచెం కానుకొని ఇచ్చిన ఎడల ఇది అంత ఎక్కువ కాదు, ఇది నా అవసరత కొరకే అని అనుకునేవాడను. అటువంటి తలంపుతోనే దశమ భాగము ఇవ్వలేకపోతిని. అప్పుడు ప్రభువు నన్ను గద్దించి ఇట్లనెను, నీవు దొంగవు, డబ్బు కొంచెమే అయినను నా యొద్ద దొంగిలించుచున్నావు. అప్పుడు ఒక ఆలోచన కలిగింది. నేను 10 రూపాయలతో గడపగలిగితే 9 రూపాయలతో ఎందుకు గడపలేను? 1 రూపాయి దేవుని దగ్గర నుండి ఎందుకు దొంగిలించవలెను? గనక దశమ భాగం నిచ్చుటకు నిశ్చయించుకుంటుని. దశమ భాగంతో మొదలుపెట్టి 20%, 50%, 75% తర్వాత మొత్తం ఇచ్చుటకు ఇష్టపడితిని. ప్రభువుతో ఈ విధంగా చెప్పితిని, ప్రభువా, నావన్నీ నీవే, నీ అనుమతి లేకుండా 1 పైసా కూడా ముట్టుకొనను. ఆ దినము నుండి దేవుడు అత్యధికముగా ఇచ్చుట మొదలుపెట్టెను. తద్వారా అనేకులకు సహాయం చేయ అవకాశమును ఇచ్చెను. ఆయన దానిని ఎంతగానో హెచ్చించెను. ఇప్పుడు నా కొదవలేమిటో కూడా నాకు తెలీదు. గడిచిన సంవత్సరములన్నిటిలో ప్రభువు దేవుని పని కొరకు అత్యధికముగా ఇచ్చి అన్ని అక్కరలను తీర్చెను. ఎప్పుడైతే సంతోషముగా ఇచ్చుట నేర్చుకుంటునో అప్పుడు ఆయన నా అక్కరలన్నిటినీ తీర్చెను. దేవునికి దశమ భాగం ఇచ్చే విషయంలో దొంగగా ఉండవద్దు. అది దేవుని భాగము. నీవు కొంత సంపాదించుకొనుటకు ఆయన నీకిచ్చిన బలము, ఆరోగ్యము, జ్ఞానము కొరకు వందనములు చెల్లించుము. ఆయన నీకిచ్చిన దానిని బట్టి సంతృప్తి చెందుము. అత్యాశ కలిగి ఉండవద్దు. అడుక్కొనవద్దు. అప్పు చేయవద్దు. నీ అత్తగారు, మామగారి దగ్గర నుండి కూడా అప్పు తీసుకునవద్దు. రోమా 13:8 ఎవనికిని అచ్చి ఉండవద్దు అని సెలవిచ్చెను. నీవు బోధకుడవైనను ఎవరైనను సరే, నీ ఎక్కర ఏమైనను ఎవరి దగ్గర అప్పు చేయవద్దు. ఏమీ పర్వాలేదు, ప్రభువు నా సహాయుడు అని ఇతరుల ముందు నీవు సాక్ష్యం ఇవ్వగోరినచో రోమా 13:5-6 వచనముల ప్రకారం ఎవరి దగ్గర అప్పు చేయకుము.
ఒకవేళ నీవు అప్పు చేసిన ఎడల ఇట్లు చెప్పుము,